Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty 4th March. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్లో మనకి పాసిబిలిటీ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రీసెంట్గా అయితే కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. స్మార్ట్ మనీ కాన్సెప్ట్ లిక్విడ్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి డెప్త్గా మీకు ఎక్కడ దొరకని కంటెంట్ చాలా తక్కువ ప్రైస్లో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుకోవాలి. సో ఈరోజు మార్కెట్లో మనం చాలా నేర్చుకోవాల్సింది, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ మార్కెట్ అనమాట. సో ఏంటి ఎలాగేంటి అనేది చాలా శ్రద్ధగా వినండి. సో వీడియో అంతా లెంగ్త్ చూడండి, మీకు చాలా క్లారిటీగా చాలా మంచిగా మీకు సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో ఓకే, మీకు ర్యాలీ మార్కెట్స్లోనే ఎంట్రీస్ తీసుకొని మనీ సంపాదించడం వేరు, ఇలాగ కన్సాలిడేటెడ్ అయిన మార్కెట్స్ లో కూడా మన మార్కెట్ ఎలా రీచ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్కిల్ తో కూడుకున్నది. ఇలాంటి మార్కెట్స్ మనం అచీవ్ చేయగలిగితేనే, అచీవ్ చేయడం ఇన్ ద సెన్స్ ఏంటంటే రీడౌట్ చేయగలిగితేనే మనం ఎంతో కొంత మనం ట్రేడింగ్ లోని మనం ఎంతో కొంత పర్ఫార్మెన్స్ ముందుకు వెళ్తున్నట్టు అర్థం అన్నమాట. సో ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం. అయితే నిన్న ఏం చెప్పుకున్నాం, నిన్న ఏమనుకున్నామంటే మార్కెట్ అనేది అంటే ఇక్కడ చాలా సినారియోస్ మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్గా పాయింట్ మాట్లాడేసుకుందాము. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే రైట్, మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. మీకు ఏం చెప్పానండి నిన్న ఇక్కడ ఏం చెప్పాను, లాస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ ఒకవేళ హై లో ఇది ఒకవేళ బ్రేక్ సింగిల్ క్యాండిల్లో అప్సెట్ క్లోజ్ అయితే బుల్లిష్ సైడ్ ఉందామని చెప్పేసి అనుకున్నాం, అవునా? కాకపోతే ఇది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయితే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుందా చూడండి. ఓకే, ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు. ఓకే, ఈ హై అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఇది లాస్ట్ లో అయ్యేది, ఇది మెయిన్ లో, ఇది మిడిల్ ఏంటంటే మిడిల్ ఆఫ్ ద ట్రెండ్ లోని లో ఇది అన్నమాట. ఓకే, సో గ్యాప్ అప్ ఆర్ స్లైడ్ ఫ్లాట్ గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్కి వస్తే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అయ్యేది. కాకపోతే గ్యాప్ డౌన్ అయిపోయింది. సో ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ అవుతుందా? అవ్వదు. బికాస్ ఈ ఏదైతే హై ఉన్నదో ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు మనకి ఇంకా. ఓకే సరే, రైట్. అయితే మనం ఇప్పుడు మరి ఎలా ఇంట్రెస్ట్ ప్లాన్ చేస్తాం ఏంటని చూసుకుంటే మీరు అదే రకంగా పక్కన ఫ్యూచర్స్ చార్ట్ కూడా గమనిస్తూ ఉండాలి. ఫ్యూచర్స్ ఎలా ఓపెన్ అయిందంటే నిన్న లో ఉంది చూడరా. ఓకే, ఫ్యూచర్స్ నిన్న లో ఏంటంటే నిన్న లోని స్వీప్ చేసి అప్ సైడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఈ ఫ్యూచర్స్ చార్ట్ యొక్క హెల్ప్ తీసుకొని మనం ఇక్కడ ఏంటంటే మార్కెట్ ని అప్ సైడ్ కి వెళ్తుంది అని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఏంటంటే మార్కెట్ ని బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయడానికి మనం హెల్ప్ తీసుకోవచ్చు అనమాట. ఫ్యూచర్స్ చార్ట్ చూడండి, ఇదేమో నిన్నటి లోన్ స్వీప్ చేసింది, ఇది నిన్నటి లోన్ కాదు. ఏంటంటే ఇక్కడ ఈ డిమాండ్ జోన్ దగ్గర నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనమాట. ఓకే, సో స్వీప్ చేసి వచ్చింది కదా, స్వీప్ చేయడం వల్ల లిక్విడిటీ అనేది కన్ఫర్మేషన్ వచ్చింది మనకి. ఓకే రైట్, బాగానే ఉన్నది. నెక్స్ట్ మనం ఏం చేసాం, మార్కెట్ అనేది చూసుకుంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ కూడా అప్ సైడ్ క్లోజ్ అయింది. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఫ్యూచర్స్ లోని ఓకే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, సారీ ఫ్యూచర్స్ కాదు, ఇది ఫ్యూచర్స్, ఇదిగోండి. ఓకే, ఫ్యూచర్స్ ఇక్కడ ఈ లో దగ్గర స్వీప్ చేసి, ఓకే ఈ లో దగ్గర స్వీప్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్కి ర్యాలీ అయ్యి అట్ ద సేమ్ టైం లాస్ట్ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడ తెలుస్తుంది, ఇది మాట. ఈ పాయింట్ ఉంది చూడండి, ఈ పాయింట్ బ్రేక్ చేయాలి. ఈ పాయింట్ మంచిగా ఇక్కడ బ్రేక్ చేసింది కదా, అబ్జర్వ్ చేసారా. ఓకే, ఇది బ్రేక్ చేసింది. సో మనం ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అంటే ఇప్పుడు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. కాకపోతే స్టాప్ లాస్ అనేది చాలా పెద్ద వచ్చేస్తుంది. ఎంట్రీ అవుతారా అవ్వరా అనేది ఒక పర్సన్ యొక్క ఇండివిజువాలిటీ యొక్క ఒక ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. నేనైతే ఇలాంటి చోట్ల ఏం చేస్తుంటానంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ నేను ఎంట్రీ ఇవ్వలేను. ఓకే, యాక్చువల్ స్టాప్ లాస్ చూసుకుంటే ఇదే మాట. ఓకే, యాక్చువల్ స్టాప్ లాస్ చూసుకుంటే ఈ క్యాండిల్ అంత అవ్వాలి. ఆ క్యాండిల్ చూసుకుంటే 146 points ఉంది. 146 points ఆప్షన్స్ లో ఇవ్వడం అంటే మనం చేసి వేస్ట్. ఏంటంటే ఆ ట్రేడ్ చేసి వేస్ట్ మాట. అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతే వెళ్ళనుకో, కిందకు వచ్చి ఫెయిల్ చేస్తే మనం అప్పటి వరకు సంపాదించిన మనీ అని ఇలాంటి ట్రేడ్లో అప్పుడు పోతుంది అనమాట. ఓకే, సో అయితే ఇంకో ఆప్షన్ ఏంటుంది, ఇలాంటి టైమ్స్లో ఏం చేయొచ్చు అంటే ఐదర్ ఎంట్రీ వదిలేసుకోకుండా ఒక చిన్న పని చేయొచ్చు. ఏంటంటే ఇక్కడ ఈ క్యాండిల్ టచ్ చేసినప్పుడు 10 or 20 points
20 or 30 పాయింట్స్ ఆప్షన్స్లోని స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు ఆప్షన్స్లోని. ఓకే, సో అది కూడా ఇల్లాజికల్ స్టాప్ లాస్. ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు, బట్ స్టిల్ ఎంట్రీ మిస్ అవ్వకుండా ఉండడానికి అదొక థియరీ అన్నమాట. అదొక లైక్ ఏంటంటే పెట్టుకోవచ్చు, అది హిట్ అయిపోవచ్చు. అదైతే యాక్చువల్ స్టాప్ లాస్ కాదు. యాక్చువల్ స్టాప్ లాస్ అయితే ఇది 30 పాయింట్స్ అంటే ఈ లోపు వచ్చేప్పటికి 30 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది ఆప్షన్స్లోకి. సో ఆటోమేటిక్గా మనం ఏంటంటే స్టాప్ లాస్ చూడాలి. కాకపోతే చూసారా ఇక్కడైతే స్టాప్ లాస్ హిట్ అవ్వదు. ఓకే, మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇలాగ లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటారంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఉంది చూడండి, ఈ హై ఉంది చూడండి, ఇది కాకపోతే ఇది ఇంబ్యాలెన్స్ మాట. నేను ఇది ఇండెక్స్లోని ఇది ఫీల్ చేస్తుంది అన్న. ఓకే, కానీ ఫ్యూచర్స్లో ఇంకా ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. సో సెకండ్ టార్గెట్ అక్కడ వరకు పెట్టుకోవచ్చు. థర్డ్ టార్గెట్ ఇంకా ట్రైల్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది అంత పెద్ద లైక్ ఏంటంటారు సప్లై కాదు, బట్ స్టిల్ ఒక ఇంబ్యాలెన్స్. నేను ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది, సో చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ. సో సెకండ్ టార్గెట్ అక్కడ వరకు పెట్టుకోవచ్చు. అయితే సెకండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయిపోతుంది, రివర్స్ అవుతుంది అనమాట మార్కెట్ అనేది. సో వచ్చిన టార్గెట్ని అక్కడ వరకు ట్రైల్ చేసుకొని అక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. సో ఫస్ట్ ఎంట్రీ ఇలా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎంట్రీ ఇలా ఉంటుంది అంటే కరెక్ట్ స్టాప్ లాస్ అయితే లేదు, అంటే బిగ్ స్టాప్ లాస్ వల్ల ఆప్షన్స్ లో అడ్జస్ట్ చేసుకుని ఎంట్రీ అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట. ఓకే రైట్. సో గోస్ ఆన్ మార్కెట్ లోని ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్. ఓకే, ఇక్కడ ఏమైంది ఇక్కడ, సో మనకి ఇక్కడ ఈ ఏరియా టచ్ చేస్తుంది. ఆ ఏరియాని టచ్ చేసి మళ్ళీ ఏంటంటే రిట్రేస్మెంట్ వస్తుంది. రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడ టచ్ చేసింది. ఓకే, రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎక్కడ టచ్ చేసిందంటే మన ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మళ్ళీ మంచిగా మనం లైక్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీనికి కూడా స్టాప్ లాస్ చాలా పెద్దది ఉన్నది. లైక్ పెద్దదంటే లైక్ ఇది ఉంది చూడండి, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇదంతా వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని కూడా చూసుకుంటే స్టాప్ లాస్ పెద్దది ఉన్నది. ఇది కూడా సేమ్ లాజిక్, ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు, లేదు పెద్ద స్టాప్ లాస్ వచ్చింది నేను ఎంట్రీ అవ్వలేను అనుకుంటే వదిలేయచ్చు అంతే. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వచ్చు. దీని టార్గెట్ ఏమో ఫస్ట్ టార్గెట్ ఈ ఏరియా వరకు ఉంటుంది. సెకండ్ టార్గెట్ కూడా ఇంకా లైక్ ఏంటంటే అప్ సైడ్ క్లోజ్ అవ్వచ్చు, బట్ స్టిల్ దీని ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం బెటర్. బికాజ్ ఇక్కడ ఎందుకంటే ఈ సప్లైని టచ్ చేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తూ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ చేస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసి లోన క్లోజ్ అవ్వడం. అయితే అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లా కూడా ఇచ్చింది అనమాట మనకి ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ లా కూడా ఇచ్చింది. సో వెల్ అండ్ గుడ్ ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయితే వెల్ అండ్ గుడ్. అదే ఎక్స్పీరియన్స్ బట్టి టార్గెట్స్ అన్ని ట్రైల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో లేదనుకోండి ఇంకా పైకి వెళ్తుందని చూసుకుంటే ట్రైలింగ్ లో స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోతాం. ఓకే, అయితే ఒకటి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు ఓవరాల్ గా లైక్ ఏంటంటే చాలా కన్సల్టేషన్ జోన్ లో ఉండిపోతారు అనమాట. మనం ఏం చేస్తామంటే అటు కాకుండా ఇటు కాకుండా తిరిగి లాస్ లో కాదు తక్కువ మనీలో ఎగ్జిట్ అయిపోతాం తప్ప మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తా చూసి మళ్ళీ బాధపడుతుంటాం అన్నమాట. సో అందరికీ జరిగే సినారియోస్ అన్నమాట. సో కొన్నిసార్లు తప్పదు మరి. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనమాట. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఈ 200 పాయింట్స్ అన్నీ వచ్చాయి, 200 పాయింట్స్ తీసుకొని హ్యాపీగా ఉంటారు. లేదు ఇంకా పెద్ద టార్గెట్ కోసం చూసుకున్న వాళ్ళు కొన్ని పొజిషన్స్ స్టాప్ లాస్ అంటే కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యి ఇంకా కొన్ని పొజిషన్స్ ట్రైల్ చేసుకున్న వాళ్ళు ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. సో అటు కాకుండా ట్రేడ్ అయిపోతుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఎలా చూసుకుంటే ఇంకా ఎలా ఎంటర్ అవ్వచ్చు ఎంట్రీ అని చూసుకుంటే, సో మార్కెట్ అనేది చాలాసేపు కన్సాలిడేటెడ్ జోన్ లో ఉండిపోయింది ఇక్కడ మనకి. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ కదా, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ కి ట్రావెల్ లైక్ ఏంటంటే అప్ సైడ్ కి ట్రావెల్ అవ్వాలి. ఓకే, సో మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది అనమాట మనకి. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చింది. ఓకే, సో చేంజ్ ఆఫ్ ఈ ఆర్డర్ బ్లాక్ని టచ్ చేస్తూ మళ్ళీ మనకి అయితే ఒకటి మనం ఈసారి ఈ ఆర్డర్ బ్లాక్ ఆల్రెడీ ఇక్కడ మిటిగేట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఈ స్టాప్ లాస్ బట్టి మనం ఎంట్రీ అవ్వట్లేదు. ఓకే, సో బికాజ్ ఆల్రెడీ ఆర్డర్ బ్లాక్ ఫిల్ అయిపోయింది, ఇంకా దీని సీన్ అయిపోయింది అనమాట. ఈ ఆర్డర్ బ్లాక్ సీన్ అయిపోయింది. మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంట్రీ అవుతాం, సెకండ్ టైం ఇచ్చినప్పుడు నాట్ అన్ ఎంట్రీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ లైక్ మార్కెట్ అనేది లిక్విడిటీ తీసుకొని అప్ సైడ్ కి ట్రావెల్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ ఎంట్రీస్ కోసం ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటారన్నమాట మనం. ఓకే, సో లిక్విడిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే నెక్స్ట్ ఈ ఫ్యూచర్స్ లో చెప్పాను కదా, ఇక్కడ లో దగ్గర నుంచి స్వీప్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ కి ర్యాలీ అవుతుంది అనమాట. ఓకే రైట్. సో అయితే ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఈ ఏరియాని టచ్ చేసి మనకి ఈ ఏరియా ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. ఈ ఏరియాని టచ్ చేసి మార్కెట్ అనేది మనకి ఓకే, సో పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది అనమాట. అలాగే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. మీరు ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎక్కడైనా ఇలా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, ఎంట్రీ అయ్యి కాకపోతే మార్కెట్ అనేది చాలా స్లోగా వెళ్ళింది. మీకు ఒకవేళ మనీ వచ్చినా సరే పెద్దగా కనిపించదు. అంటే ఇదిగోండి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే బాగానే ఉంటుంది. ఓకే, లేదు అంటే జనరల్గా ఏంటంటే నేనైతే ఇక్కడ ఎగ్జిట్ అవ్వను, నేను ఇంకా పెద్ద టార్గెట్స్ లైక్ ఏంటంటే ఈ హై వరకు వెళ్ళడానికే చూస్తుంటాను అనమాట. ఓకే,
కొన్ని పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడానికి చూస్తాం. లేదు స్కాల్పింగ్స్ లాగా చేసుకున్న వాళ్ళు అనుకోండి, ఇది స్కాల్పింగ్ ఎంట్రీ కూడా కాదు, మీకు స్కాల్పింగ్ ఎంట్రీ లాగా ఇస్తుంది కూడా కాదు నేను. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఒకవేళ ఎంట్రీ అయ్యాం అనుకోండి, మళ్ళీ ఇండ్యూస్మెంట్, ఇంటర్నల్గా ఇండ్యూస్మెంట్ అయ్యి ఓకే టార్గెట్, ఈ టార్గెట్ ఎలాగ ఇస్తుంది, టార్గెట్ కూడా ఎన్ని పాయింట్స్ వస్తుంది తెలుసు ఇక్కడ, దాదాపు 100 పాయింట్స్. 100 పాయింట్స్ అంటే ఎలా కాదు అనుకున్నా 50 పాయింట్స్ మనకి ఆప్షన్స్లో మూవ్ అవుతుంది. మనకి 50 పాయింట్స్ ఆప్షన్స్లో మూవ్ అవడం అంటే స్కాల్పింగ్ కాదు. స్కాల్పింగ్ అంటే జనరల్గా 10-20 పాయింట్స్ తీసి వచ్చేస్తారు. 10-20 పాయింట్స్ అనేది నేను అసలు లైక్ ఏంటంటే అంటే సెట్ అయ్యే వాళ్ళకి సెట్ అవుతుంది, బట్ నేను దాన్ని కేర్ చేయను. ఎందుకంటే 10-20 పాయింట్స్ అనేది అచీవ్ చేయడం మార్కెట్లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తే ఎవరికైనా 10 పాయింట్స్ 20 పాయింట్స్ వచ్చేస్తే అదే 10 పాయింట్స్ 20 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది కూడా. ఓకే, సో పర్ఫెక్ట్గా అనాలిసిస్ ఉండి పర్ఫెక్ట్గా కొన్ని పాయింట్స్ ట్రేడ్ అవుట్ చేస్తేనే అసలైన ట్రేడింగ్ మాట మనకి అది. ఓకే రైట్, సో అక్కడ ఏమైంది, మనం ఇక్కడ ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదు మనకి ఇంకా మార్కెట్ మీద అవగాహన ఉందనుకోండి, ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇచ్చింది కదా. సో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తర్వాత మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్లో కావాలనుకుంటే ఇక్కడ కూడా మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అవ్వచ్చు అనమాట. ఓకే, మల్టిపుల్ వేస్లో మనకి ఇక్కడ ఆర్డర్ బ్లాక్స్ అనేవి క్రియేట్ అవుతుంది. ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు, ఎక్కడైనా ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, లేదు ఫస్ట్ ఇక్కడ ఎంట్రీ అయినోడు ఇక్కడ ఎంట్రీ అయినోడు ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు, లేదు ఎక్కడైతే చిన్న స్టాప్ లాస్ వచ్చాయి ఇక్కడ పర్లేదు, ఇక్కడ చిన్న స్టాప్ లాస్ వచ్చాయి ఇక్కడ ఏంటంటే ర్యాలీ చేసుకోవచ్చు. ఓకే రైట్, సో ఇక్కడ ఏమైంది, ఈ యాక్చువల్ చెప్పాలంటే ఈ హై ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది. నేను అనుకున్నాను ఇంకా బ్రేక్ అవుతుంది అనుకున్నాను, బ్రేక్ అవ్వలేదు. అయితే ఇక్కడ చూస్తే మీరు పక్కన ప్యారలల్గా 2 చార్ట్స్ చూస్తూ ఉండాలి. ఇది ఏంటి, ఈ హై అనేది బ్రేక్ అవ్వలేదు చూసారా, ఈ హై అనేది ఇప్పుడు ఇందాక క్రియేట్ అయింది కదా, ఇక్కడ నుంచి క్రియేట్ అయ్యి ఇక్కడ బ్యాక్ సర్కిల్ వచ్చింది కదా, ఆ హై అనేది బ్రేక్ అవ్వలేదు. కాకపోతే ఇండెక్స్లోని బ్రేక్ అయిపోయింది. ఇండెక్స్లో బ్రేక్ అయినా సరిగ్గా బ్రేక్ అవ్వలేదు చూసారా, ఈ హై అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఇక్కడేమో బ్రేక్ అవ్వలేదు, ఇక్కడేమో హై అనేది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు, స్వీప్ అయ్యింది. సో మీరు ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ కంపల్సరీ ఓకే రిట్రేస్మెంట్లో ఎక్కడో దగ్గర అర్థం చేసుకొని ఇంకా పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వాలి. ఓకే, బికాస్ ఇక్కడ స్వీప్ అయ్యిందంటే అది బ్రేక్ అవ్వలేదు, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు దీనిపైన. ఓకే, ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అయితే రిట్రేస్మెంట్లో కూడా మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చిందన్నమాట. అయితే ఫ్యూచర్స్ పరంగా అలాగే ఏంటంటే ఫ్యూచర్స్ పరంగా అయితే లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు ఈ పుల్ బ్యాక్ అయితే ఒకటి చూడండి. ఓకే, ఇక్కడ కూడా ఇంకో సినారియో ఉన్నది. ఓకే, సో లైక్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. ఓకే, మీరు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతారు. కాకపోతే ఇక్కడ ఏంటి, స్వీప్ అయ్యింది. ఓకే, ఇండెక్స్లో స్వీప్ అయింది. సో ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. సేమ్ అదే విధంగా ఇండెక్స్లో కూడాను ఇండెక్స్ ఫ్యూచర్స్ ఒకలాగా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈరోజు కొద్దిగా ఇండెక్స్ ఫ్యూచర్స్ కొద్దిగా డిఫరెన్షియేట్ అయ్యాయన్నమాట. సో అందుకే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాంప్లికేటెడ్గా ఉన్నా బట్ ఈ టైప్లో మనం నేర్చుకోకపోతే మార్కెట్ని మనం ఎప్పటికీ క్రాక్ చేయలేం. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ ట్రేడింగ్ నేర్చుకోవాలి. ఇలాగా సీరియస్గా లైక్ జూమ్ అవుట్లో మార్కెట్ని చూడాలి, చేయాలి, అప్పుడే మార్కెట్ వస్తుంది. 1 మినిట్ టైం ఫ్రేమ్ని ఎంత పగడ్బందీగా స్టడీ చేస్తేనే మార్కెట్లో మనం మనీ అనేది సంపాదించడానికి అవుతుంది అనమాట. ఓకే, సో మీరు కూడా ఇలాంటి ట్రేడింగ్ నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, మీకు లైక్ ఎవరికైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాలర్ వాట్సాప్ కాంటాక్ట్ చేయండి. సో మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అయితే చూడండి ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఫ్యూచర్స్లో చెప్పాను కదా, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. కానీ ఇండెక్స్లో ఏమైంది, ఇక్కడ సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ రివర్సల్ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే చూపిస్తాను చూడండి. అక్కడ స్వీప్ అయిపోయింది కదా, స్వీప్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనం అబ్జర్వ్ చేసుకుంటే పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్వీప్ అయ్యి మార్కెట్ అనేది అది క్యాండిల్ అనేది లాన్ క్లోజ్ అయింది కదా, లాన్ క్లోజ్ అయిన తర్వాత ఇటేపు అబ్జర్వ్ చేయండి, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ వల్లే కాకపోతే ఈక్వల్గా ఫామ్ చేసింది అనమాట, ఈక్వల్గా లో ఫామ్ చేసింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎప్పుడు అవుతుంది, ఇది అయ్యాక అవుతుంది. కాకపోతే ఈక్వల్గా ఫామ్ చేసింది. మనం ఎప్పుడైనా సరే ఈక్వల్గా లో అయినా సరే బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినా సరే మళ్ళీ మార్కెట్ రిట్రేస్మెంట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. స్వీప్ అయితే మాత్రం, స్వీప్ అంటే సెన్స్ ఇప్పుడు ఇక్కడ ఇలా బ్రేక్ అయినట్టు 1 మినిట్ టైం ఫ్రేమ్ క్యాండిల్ స్పైక్ స్వీప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఇలా ఈక్వల్గా ఫామ్ అయినా లేకపోతే ఇలాగా బ్రేక్అవుట్ స్ట్రక్చర్ మంచిగా అయినా సరే మార్కెట్ మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ ఎంట్రీ గురించి ఐడియా లేకపోతే ఇలాంటి చాలా టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం అంటే లైక్ చెప్పుకోవాల్సి ఇంకా ఉన్నాయి. సో ఈ ఇలా ఎంట్రీ అవ్వచ్చు అనమాట మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. ఇది కూడా చూసుకుంటే వన్ ఆఫ్ ది ట్రెండ్ లైన్లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అవుతుంది. ట్రెండ్ లైన్ టార్గెట్ వరకు పెట్టుకోవచ్చు. అయితే ఇది మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది.
ఇక్కడ లైక్ ఏంటంటే ఇండెక్స్లోనేమో ఫ్యూచర్స్లో ఏమో ట్రెండ్ లైన్ టార్గెట్ వచ్చేసింది. ఓకే, ఫ్యూచర్స్లో ట్రెండ్ లైన్ టార్గెట్ అయితే వచ్చేసింది. ఇండెక్స్లో ట్రెండ్ లైన్ టార్గెట్ ఇంకా రాలేదు. అంటే ట్రెండ్ లైన్ టార్గెట్ అంటే దగ్గరికి వచ్చింది. సో లైక్ అది అయితే ఒకటి మార్కెట్ అయితే అప్ ట్రెండ్ ఉంది. ఇది రిట్రేస్మెంట్ ఎంట్రీ. ఇది కొన్ని పాయింట్స్ తీసుకొని మనం బయటకు వచ్చేయాలి అంతే. ఓకే, ఫ్యూచర్స్లో ట్రెండ్ లైన్ టార్గెట్ వచ్చింది, ఇండెక్స్లో ట్రెండ్ లైన్ టార్గెట్ టోటలీ రాలేదు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఈరోజు చూసుకుంటే చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నది. సో రిట్రేస్మెంట్స్లో కూడా మనం ఎలా ఎంట్రీ అవ్వచ్చు, టార్గెట్ ట్రెండింగ్స్లో కూడా మనం ఎంట్రీ అవ్వచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా మీరు నేర్చుకోవాల్సినవి. సో ప్రతిరోజు మార్కెట్ చూస్తూ ఉండండి, వీడియోస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే మీకు కూడా సబ్జెక్ట్ పెరుగుతూ ఉంటుంది. లేదు నాకు ఇంకా క్విక్గా లర్న్గా నేర్చుకోవాలనుకుంటే మీరు నా దగ్గర నేర్చుకోవచ్చు కూడా. ఓకే, సో అది మాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ రోజు కొంచెం కన్ఫ్యూజ్డ్ మార్కెటే. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఏంటంటే ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే గ్యారంటీ కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇలాంటి మార్కెట్ని మనం క్రాక్అవుట్ చేయాలి. ఓకే, ర్యాలీ మార్కెట్లో ఏముంది, ర్యాలీ మార్కెట్లో ఏవైనా ఈజీగా ఉంటుంది, ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ అందులో ఈజీగా ఉంటుంది, పెద్ద వింతేం కాదు. ఓకే, సో ఇలాంటి మార్కెట్స్ని మనం క్రాక్అవుట్ చేయాలి. ఓకే, సో ఈ క్రాక్అవుట్ చేసినంత మాత్రాన ఎవరికి మనకి ప్రైజులు ఆస్కర్ అవార్డులు నోబెల్ ప్రైజులు అవ్వరు. బట్ స్టిల్ ఏంటంటే మన మనీ సంపాదించుకోవాలంటే ఇలాంటి టైప్ ఆఫ్ అనాలిసిస్, డెప్త్ అనాలిసిస్ చేస్తేనే, జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనాలిసిస్ చేస్తేనే, అది 1 minute టైం ఫ్రేమ్లో చేస్తేనే మనకి ఎంట్రీస్ అనేవి దొరుకుతుంది. ఓకే ఫైన్. సో ఈ రోజు అయితే ఇలా గడిచిపోయింది కదా. సో రేపటి మార్కెట్ కోసం మాట్లాడుకుందాం. రేపటి మార్కెట్స్ కోసం చూసుకుంటే రేపు ఒక సినారియో ఇప్పుడు లైక్ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఈ ఫ్యూచర్స్ ప్రకారం ఇక్కడ స్వీప్ చేసి అప్సైడ్కి వెళ్తుంది కదా. ఓకే, అప్సైడ్కి వెళ్తుంది, రైట్, బాగానే ఉన్నది. అయితే నేను అప్సైడ్కే చూస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ ఇంటర్నల్గా పుల్ బ్యాక్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యింది. ఓకే, ఇండెక్స్లో అయినా సరే ఫ్యూచర్స్లో అయినా ఇండ్యూస్మెంట్ అయ్యింది. అంటే ఇంటర్నల్ 15 minutes టైం ఫ్రేమ్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ అయ్యింది. కాకపోతే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది ఇంకా రాలేదు. బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది? ఇది ఇలా బ్రేక్ అయినప్పుడు బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వస్తుంది. సో అది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అవ్వాలంటే ఏంటి అవ్వాలి? ఐదర్ ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఇలా బ్రేక్ అవ్వాలి ఫస్ట్. ఓకే, అప్ సైడ్ ఇలా బ్రేక్ అవ్వాలి, లేదా ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయిపోయి డౌన్ సైడ్కి ఇలాగ వస్తే బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అయినట్టు మనకి. ఓకే, సో ఆ విధంగా మనకి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ వస్తే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ కింద ప్లాన్ చేయవచ్చు. అది కూడా అవసరం లేదు. అది అంటే ఆ క్యాండిల్ అంతా పెట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇంకో ఆప్షన్ ఎక్కడ ఉన్నదంటే ఈ విక్ ఉంది చూడండి, ఈ విక్ కూడా ఇలా స్టాప్ లాస్ తప్పచ్చు. కాకపోతే దీనికి కూడా సినారియోస్ ఉన్నాయి, ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఆ సినారియోస్ ఏంటి, ఎలాగా అనుకునేది మాట్లాడుకుందాం. ఒకసారి డే టైం ఫ్రేమ్లో క్యాండిల్ ఎలా పడింది చూద్దాం. ఓకే, సో బాగానే ఉన్నది. నెక్స్ట్ 1 hour టైం ఫ్రేమ్. ఓకే ఫైన్. సో రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు అనుకుందాం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం. అప్ సైడ్కి వెళ్ళిపోతే ఈ హై స్వింగ్ అనేది బ్రేక్ అయ్యింది. లైక్ ఇప్పుడు పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా బ్రేక్ అయింది అనుకుందాం. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయింది అనుకుందాం. మార్కెట్ ఇక్కడ ఇది టెస్ట్ చేస్తుంది. ఓకే, అంటే టెస్ట్ చేయలేదు అనుకుందాం, ఈ స్వింగ్ని ఇలా టెస్ట్ చేయలేదు, లేదా 5 minutes టైం ఫ్రేమ్ దేంతో టెస్ట్ చేసింది. ఇక్కడ ఇంకా చెప్పాను నిన్న మార్కెట్లో ఆల్రెడీ చెప్పాను మీకు 5 minutes టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. బికాజ్ ఆల్రెడీ మార్కెట్ ఇక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్కి వెళ్ళిపోయి ర్యాలీ అయిన మార్కెట్ మాట ఇది. అట్ ద సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక ట్రెండ్ లైన్లో కూడా వెళ్తుంది. ఓకే, సో రేపు పొద్దున్న ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా ఆలోచించాలి, కొద్దిగా అంటే చాలా ఆలోచించాలి. అంత ఈజీ మార్కెట్ కాదన్నమాట. సో ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. సో లైక్ ఇక్కడ నాకు తెలిసి కంజెస్టెడ్గా వెళ్తుంది మార్కెట్. సో చూడండి, ఇది ఎలాగైతే వెళ్ళిందో ఇక్కడ కూడా లైక్ రేపు అలాగే మార్కెట్ కంజెస్టెడ్గా వెళ్తే లైక్ కంజెస్టెడ్ ఇన్ ద సెన్స్ కన్సాలిడేటెడ్ ఆర్ లైక్ క్లమ్జీగా ఇలాగ ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ లైక్ వెళ్తే ఇక్కడ పుల్ బ్యాక్ అంటారంటే 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఇలా పైకి వెళ్తున్నాయి అనుకుందాం. ఓకే, చూడండి ఎక్కడ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుందో చూద్దాం. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయిపోయినంత మాత్రం డౌన్ సైడ్కి వచ్చేయడం కాదు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలి. బికాస్ అక్కడ ఇంబ్యాలెన్స్ ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లోని ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ అప్ సైడ్కి ఇలా వెళ్ళింది అనుకుందాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ఇలా వెళ్ళింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావాలి. అదేవిధంగా మనకి అప్ సైడ్కి 50 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్స్ ఇలా పైకి వెళ్తున్నాయి కదా. ఓకే, సో ఈ ఏరియాలో ఎక్కడి నుండి అయినా సరే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి 15 minutes టైం ఫ్రేమ్లో ఒక సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కూడా ఫామ్ అయింది అనుకుందాం. ఫామ్ అయితే ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం టార్గెట్ ఎక్కడి వరకు ఫస్ట్ టార్గెట్ అయితే ఇక్కడ ఇలా పెట్టారు, ఇక్కడ ఆగిపోతాం. ఓకే, ఇక్కడ ఆగిపోతాం అన్నమాట. ఓకే, సో నేనైతే ఇక్కడ ఆగిపోతాను. తర్వాత ఎలా ప్లాన్ చేయాలి ఏంటని చూస్తే
అయితే ఒకటి ఈ ట్రెండ్ లైన్లో ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది కూడా నెక్స్ట్ ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు ట్రెండ్ లైన్లో వెళ్ళినా ఏదైనా సరే ఎందుకు కన్ఫ్యూజన్, ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఏదైనా మీకు పిఈ సైడ్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అప్సైడ్కి వెళ్ళి పిఈ సైడ్ ఎంట్రీ ఏదైనా తీసుకున్నారనుకోండి, టార్గెట్ ఇక్కడ వరకు చేసి ఇంకా ఆపేయండి. ఓకే, టార్గెట్ ఇక్కడ చేసి ఆపేయండి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం. అయితే అయింది, లేకపోతే లేదు. ఓకే, లేదా ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు, లేకపోతే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి అంటే సరిగ్గా క్యాండిల్ బ్రేక్ చేయడం ఇండ్యూస్మెంట్ చేసి డౌన్ సైడ్ వచ్చేస్తే ఇంకా టోటల్లీ డౌన్ సైడ్ వచ్చేస్తామాట. టోటల్లీ డౌన్ సైడ్కే ఇంకా ఎంట్రీస్ అన్ని డౌన్ సైడ్కే ఉంటాయన్నమాట మనకి రేపంతా. ఓకే, సో ఆ విధంగా అనుకుంటున్నాను. ఏది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే, గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా సరే, ఓకే గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా సరే, సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట ఇది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఛాన్స్ అయితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అంటిల్ అండ్ ఇక్కడ వరకు ఈ టార్గెట్ అనేది ఇలా పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ నుంచి బుల్లిష్ సైడ్ వెళ్తామా లేదా అనేది ఇక్కడ మనకి ఒకవేళ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే వెళ్తాం. అది కూడా కొద్దిగా డౌట్ఫుల్, బికాజ్ ఇక్కడ ఏంటి ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది కదా, ఇది మెయిన్ సప్లై అన్నమాట. సో ఇక్కడ ఇది ఇలా బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చేస్తే మనం ఏం చేయలేం, ఇది కూడా ఫెయిల్ అయిపోతే ఇంకా మార్కెట్ అనేది టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే రైట్, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఇది కూడా బ్రేక్ చేస్తుంది అనుకుందాం, ఇది కూడా బ్రేక్ చేస్తే హ్యాపీ. బట్ ఇంకో గండం ఉన్నది. ఇంకో గండం ఏంటంటే నేను ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా లేకపోతే ఈ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళినా సరే ఇది ఈక్వల్ హైస్. ఓకే, ఈక్వల్ హైస్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఒకవేళ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో లోన క్లోజ్ అయిపోయి అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా సరే మనం ఇక్కడ నుంచి టోటల్గా డౌన్ సైడ్ వచ్చేస్తాం. అప్పుడు దీనికి ఎంతైనా భయపడాల్సిన అవసరం లేదు, ఈ ఆర్డర్ బ్లాక్కి భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే అక్కడ రిట్రేస్మెంట్ వస్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చేస్తాం మార్కెట్ అనేది. ఈ లిక్విడిటీ జరిగితే మాత్రం, ఓకే ఈ లిక్విడిటీ జరిగితే మాత్రం టోటల్లీ డౌన్ సైడ్ అనేది వచ్చేస్తాం అన్నమాట. ఓకే, లేదు ఆ సినారియో ఏం జరగలేదు, మంచిగా క్యాండిల్ అనేది అప్ సైడ్కే బ్రేక్అవుట్ అయిందంటే ఇంకా టోటల్లీ బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాపేజ్ ఎక్కడ ఉంటుంది అంటే స్టాపేజ్ ఏం కాదు, జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక రిట్రేస్మెంట్ వస్తుంది. ఆ రిట్రేస్మెంట్ మళ్ళీ తర్వాత మళ్ళీ బుల్లిష్ సైడ్కి వెళ్తుంది అన్నమాట మార్కెట్ అనేది. ఓకే, లైక్ అది ఆ అప్ సైడ్ సినారియోస్ టోటల్గా మాట్లాడేసుకున్నాం. లైక్ డౌన్ సైడ్ సినారియోస్ చూసుకుంటే ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనుకుంటాం. డౌన్ సైడ్కి వచ్చేస్తే ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ అవ్వదు కదా మరి, బికాస్ ఇది బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అయితేనే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తే మనకి సంబంధం లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్తేనే చూస్తాం. ఓకే, అది కూడా ఇక్కడ దీన్ని టచ్ చేసి వస్తే కష్టం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఏదైనా సరే ఇది కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. మీరు అంత నాకు తెలిసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితేనే చేయగలరేమో, లేకపోతే అప్పుడే కొత్తగా ఉన్న వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అనమాట. ఓకే రైట్, సో లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం. ఓకే, డౌన్ సైడ్కి వచ్చేసినాయి. డౌన్ సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈక్వల్ లోస్ ఉన్నాయి మనకి. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఈక్వల్ లోస్ ఉన్నాయి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మార్కెట్ ఇప్పుడు మనకి ఇక్కడ లిక్విడిటీ తీసుకొని లైక్ అంటే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి 15 minutes టైం ఫ్రేమ్ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయినా, లేదంటే ఫస్ట్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి ఓకే సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలి మనకి. ఇక్కడ 48,000 లెవెల్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ మనం ఇక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ సప్లై జోన్ దగ్గర ఆ సప్లై జోన్ దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి డౌన్ సైడ్ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఇన్ ద సెన్స్ టార్గెట్ అక్కడ ఏదైనా పెట్టుకుంటే ఫిక్స్ చేసుకుంటారు, అక్కడ నుంచి కొద్ది రిట్రేస్మెంట్ రావచ్చు, మళ్ళీ లిక్విడిటీ తీసుకొని మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అనమాట మనకి. ఓకే, లిక్విడిటీ కింద నుంచి వెళ్తాయి అన్నమాట. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయిన లేదా డౌన్ సైడ్ ఓపెన్ అయినా సరే ఇలాగే చేస్తారు. లేదు ఇంకా డీప్ డౌన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటాం. డీప్ డౌన్ గ్యాప్ డౌన్ అయితే ఇది మెయిన్ ఏరియా అన్నమాట. డౌన్ సైడ్ ఉంటాం, ఇదంతా టోటల్ డౌన్ సైడ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయినా సరే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. సో ఇక్కడ నుంచి టోటల్గా అప్ సైడ్ అనేది ఉంటాం. అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో కూడా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా రావాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే టోటల్ డౌన్ సైడ్ సినారియోస్ అప్ సైడ్ సినారియోస్ అన్ని మాట్లాడేసుకున్నాం మనం. సో ఈ రోజు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కొద్దిగా ఫ్యూచర్స్ అంటున్నాను, ఇండెక్స్ అంటున్నాను, తప్పదు. ఈ మార్కెట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలంటే ఈ మాత్రం డెప్త్ అనాలిసిస్ చేయకపోతే మనకు పని అనేది అవ్వదు. మీరు ఇండికేటర్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ల మీద నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఎవరు మనీ సంపాదించలేరు. ఆర్డర్ బ్లాక్స్ లిక్విడిటీ కలపగలుపుకొని మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ఒక ఎంట్రీ తీసుకుంటేనే మీరు సక్సెస్ అనేది చూడగలరు. సో ఆ పాత
ఇండికేటర్స్ ఆ టైప్ ఆఫ్ ట్రేడింగ్ని పక్కన పెట్టండి. అంటే పక్కన పెట్టండి సెన్స్ చేసుకుంటానండి చేసుకోండి, బట్ దానివల్ల ఏం ఉపయోగం లేదు. కష్టపడిన ఏదైనా సరే దీని మీద కొన్ని రోజులు కూర్చొని నేర్చుకుంటే ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, సో చూడండి ఫ్యూచర్లో మీకు ఈ సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది. మన తెలుగులో ప్రెజెంట్ అయితే ఎక్కువగా లేదు. ఓకే, ఎవరు చెప్పట్లేదు. ఎవరు చెప్పినా సరే ఏంటంటే ఆర్డర్ బ్లాక్, ఆర్డర్ ఫ్లో, మళ్ళీ ఇండ్యూస్మెంట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్, లైక్ డెఫినేషన్స్ చెప్తున్నారు. డెఫినేషన్స్ చెప్పినా వాటిని తీసుకెళ్ళి మీరు ఏంటంటే నెక్స్ట్ డే వెళ్ళి ట్రేడ్ చేయలేరు. నేను కూడా ఇప్పుడు ఏంటంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ గురించి చెప్పేస్తే నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చెప్పేసినట్టు కాదు. ఓకే, సో చాలా దిక్కలు కూడా మీకు ఎలా ఉంటుందంటే ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి చోట ఆర్డర్ బ్లాక్. నాకు అదే అర్థం కాదు, నాకు నవ్వొస్తుంది. ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రతి చోట దగ్గర ఆర్డర్ బ్లాక్ అనేస్తారు. ఓకే, సో అది చాలా ఫూలిష్ ట్రేడింగ్ అన్నమాట. సో చాలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ కావాలి దీనికి. సో ఎవరికైనా నేర్చుకోవాలనుకున్నా కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అదనమాట ఈరోజు మార్కెట్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ కోసం కింద డిస్క్రిప్షన్లో, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంత కష్టపడి ఎఫర్ట్ పెట్టి ఇంత క్రిటికల్గా ఒక 20 minutes 25 minutes ఇంత నాన్ స్టాప్గా మాట్లాడుతూ నేను మీకు ప్రతిరోజు ఇస్తున్నందుకు మీరు నా ఎఫర్ట్స్కి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ప్రతిరోజు చెప్పాలనిపిస్తుంటుంది. లేదు వస్తారు, చాలా మంది ఏంటంటే వస్తున్నారు, చూస్తున్నారు, 50 views 30 views కూడా వస్తున్నాయి, పర్లేదు ఏదో ఒకటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కదా అని చేస్తాను. బట్ మీరే పుష్ చేస్తారనుకోండి, వీడియోని లైక్ చేసి పుష్ చేస్తే ఆటోమేటిక్గా అల్గారిథం దాన్ని పైకి తీసుకెళ్తుంటుంది. సో మీరు దీనికి హెల్ప్ చేయండి. నేను నా నుండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఉంటాను మరి అయితే. బాయ్ ఫ్రెండ్స్.